500+ DMs వచ్చినాయి. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది అని ఒక స్టోరీ చెప్తే సొల్యూషన్ ఏంటి అని. దెర్ ఆర్ 3 సొల్యూషన్స్. ఫస్ట్‌ది ఏంటంటే మీకు కంప్లెయింట్ అయిన పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. అంటే సపోజ్ ఒక పర్సన్‌కి రాజస్థాన్‌లో సైబర్ ఫ్రాడ్ కంప్లెయింట్ వచ్చింది. తన అకౌంట్ ఇక్కడ తెలంగాణలో ఫ్రీజ్ చేశారు. సో తను రాజస్థాన్ వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలి. డాక్యుమెంట్ సబ్మిట్ చేసి కేవైసీ ఏదంతా నాకు సంబంధం లేదు అని. ప్రాబ్లం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్‌లో సైబర్ పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఎంత అనేది డిపెండ్స్ మన అకౌంట్‌లో ఉన్న బడ్జెట్‌ని బట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కోసారి అకౌంట్‌లో 2,000-3,000 లీన్ అయినా కానీ వాళ్ళు 10,000, 20,000 అడిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఆప్షన్. చాలా డిఫికల్ట్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే పోలీస్ దగ్గరికి వెళ్లకుండా ఆ ఏరియాలో అంటే రాజస్థాన్‌లో ఎక్స్ అనే ప్లేస్‌లో ఇది జరిగింది. ఆ ఏరియాలో ఉన్న మ్యాజిస్ట్రేట్ కోర్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలి. రైట్, పిటిషన్ వేయాలి. విచ్ ఈజ్ ఇంప్రాక్టికల్. మనం అక్కడ ఉన్న అడ్వకేట్‌ని పెట్టుకోవాలి, మళ్ళీ ఆ కేసు నడుస్తుంది. వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, సో థర్డ్‌ది ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఏంటంటే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవడం. మన స్టేట్లో రాజస్థాన్ వరకు వెళ్ళవసరం లేదు. మన స్టేట్లో ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ రిట్ పిటిషన్ వేసుకోవాలి. వేసుకుని ఆ లీన్ అమౌంట్ వరకు ఉంచుకొని మిగతా అకౌంట్ యాజ్ ఇట్ ఈజ్ జరగాలనేది మనం అడగొచ్చు. అండ్ రిలీఫ్ కూడా వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెనీ హైకోర్ట్స్, మెడ్రాస్ హైకోర్ట్ కానీ బాంబే హైకోర్ట్ ఇవన్నీ కన్సిస్టెంట్గా చెప్తున్నాయి, అరే లీన్ అమౌంట్ ఏదో అది ఉంచుకొని మిగతా అకౌంట్ని రన్ చేయండి అని. బట్ బ్యాంక్స్ చేయట్లేదు. కొన్ని బ్యాంక్స్ చేస్తున్నాయి అక్కడక్కడ బికాస్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్మెంట్స్. సో ప్రాబ్లం ఏంటంటే ఆర్బీఐ నిద్రపోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నిద్రపోతుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు పట్టించుకోవట్లా. మనకున్న ఒకటే హోప్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే సుప్రీంకోర్టు నుంచి గైడ్ లైన్స్ వస్తే తప్ప వీళ్ళు ఎవరు వినరు. మీరు అన్నెసరీగా బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ ఆఫీషియల్స్తో గొడవ పెట్టుకొని అదొక సపరేట్ కేసు చేసుకోవద్దు. రైట్, ప్రాక్టికల్గా మనకున్నవి 3. ఇంకో దారుణం ఏంటంటే ఇక్కడ కొత్తగా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, అడ్వకేట్ స్కామ్ స్టార్ట్ అయింది. వీళ్ళు ఇక్కడ నుంచి రాజస్థాన్లో ఉన్న పోలీసుకి నోటీస్ పంపిస్తారంట, వాళ్ళు ఎన్ఓసీ ఇస్తారంట. ఎందుకు ఇస్తారు? కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందని పంపిస్తారు రిప్లై అంతే. ఒకవేళ 1-2 కేసెస్లో ఇచ్చినా కానీ వెరీ రేర్. ఒకవేళ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎవరు. ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.